Hi, my name is Ameer. We are conducting lectures on behalf of Justice IAS Academy. You know very well. సో లాస్ట్ టైం మనకు ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్కి 2020లో జరిగిన మెయిన్స్కి విజయవంతంగా క్లాస్ నిర్వహించడం జరిగింది. ఎస్పెషల్లీ దట్ ఈస్ పేపర్ 3. ఓకే, దట్ అక్కడ ఏంటంటే పాలిటీ, గవర్నెన్స్, ఎథిక్స్ అనే టాపిక్స్ డీల్ చేసాము. తర్వాత పేపర్ 1 కూడా డీల్ చేసాం, జనరల్ ఎస్ఎస్. సో విజయవంతంగా మనం కోర్స్ పూర్తి చేసాము. ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ రావడం జరిగింది, బాగా కవర్ చేసాం. సో స్టూడెంట్స్ ఆర్ వెరీ హ్యాపీ. సో కంటిన్యూషన్ ఆఫ్ ది సిరీస్ పేపర్ 3 ఫర్ టీఎస్పీఎస్సి. ఓకే, అంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు నిర్వహించబోయే గ్రూప్ 1 ఎగ్జామ్ కోసం పేపర్ 3 సేమ్. అక్కడ కూడా ఇండియన్ పాలిటీ, గవర్నెన్స్, అయితే ఎథిక్స్ బదులుగా వాళ్ళు ఇండియన్ సొసైటీ అనే పేపర్ని పార్ట్ని యాడ్ చేశారు. సో మనం ఈరోజు ఆ టాపిక్ను డిస్కస్ చేస్తున్నాం. అది ఎస్పెషలీ ది స్ట్రాటజీ టు బీ ఫాలోడ్ ఫర్ ది పేపర్ 3. ఏ స్ట్రాటజీ ఫాలో అయితే మనం ఓ మంచి మార్క్స్ సంపాదించవచ్చు, సర్వీస్ అచీవ్ చేయొచ్చు. పేపర్ 3లో ఎస్పెషలీ సెక్షన్ 1లో ఇండియన్ సొసైటీ అనే పార్ట్ ఉంటుంది, దాని గురించి మనం డీల్ చేద్దాం. ఓకే, మీకు తెలిసిన విషయం ఏంటంటే ఫస్ట్ ఎవరైనా చేయాల్సిందే యాజ్ యాస్పిరెంట్గా సిలబస్ మీద పూర్తి అవగాహన ఉండాలి. ఓకేనా, సిలబస్ అయిన తర్వాత దాంట్లో కోయిన్సైడ్, ఓవర్లాప్ అయ్యే టాపిక్స్ ఉంటాయి విత్ ఎకానమీ, విత్ ఎస్ఎన్టీ, అదర్ టాపిక్స్. అట్లా మనం సెగ్రిగేట్ చేసుకోవాలి. తర్వాత ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ స్టడీ చేయడం అతి ముఖ్యమైన పని అనమాట. దాని తర్వాత మనము ఆ సిలబస్ చదివేసి తర్వాత దాని మీద వే ఆఫ్ ఆస్కింగ్ క్వశ్చన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మనం బుక్స్ ఏమో చదువుతాం, కానీ క్వశ్చన్ ఎలా అడుగుతాడో మనం ఎక్స్పెక్ట్ చేస్తేనే మనం పర్ఫెక్ట్ ఆన్సర్ రాయగలం. లేదంటే మనం ఒకటి అనుకుంటాం, వాళ్ళు ఇంకోటి అడుగుతారనమాట. సో కాబట్టి ఏదైనా ఒక టాపిక్ను ఏ డైమెన్షన్లో ప్రిపేర్ అయితే మనం సక్సెస్ అవ్వచ్చు అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఈరోజు మనం ఇండియన్ సొసైటీ అనే టాపిక్ మీద మన అప్రోచ్ ఎలా ఉండాలి. ఓకే, చదువుతాం, క్వశ్చన్స్ ఎలా అడగచ్చు, కొన్ని మోడల్ క్వశ్చన్స్. ఓకేనా, వాటికి ఎలా ఆన్సర్స్ మనం రాయాలనేది బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. దాంతోపాటు లిస్ట్ ఆఫ్ బుక్స్ మనం స్టడీ చేద్దాం. ఓవరాల్గా ఈ వీడియో ద్వారా మీరు ఏం తెలుసుకుంటారంటే ఇండియన్ సొసైటీ అనేది మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది ప్రధాన మన ఉద్దేశం అనమాట. ఓకే, సో దీని మీద ఒక సెలెక్టెడ్గా ఒక 30 క్వశ్చన్స్ ప్రిపేర్ చేశాను నేను. ఒక మోడల్ క్వశ్చన్స్ అనుకోండి, ఇవి వస్తాయని కాదు, కానీ మోస్ట్ ప్రాబబ్లీ ఈ స్టాండర్డ్లో, ఈ ఫార్మాట్లో ఉంటాయనేది వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, సో ఆ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ నేను తయారు చేశాను కొన్ని. సో మీకు కావాలంటే ఇక్కడ ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి రిక్వెస్ట్ పంపించండి. నేను ఆ పీడిఎఫ్ హార్డ్లీ ఒక 3 పేజీలు ఉంటుంది, 30 క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. సో అది మీకు ఫార్వర్డ్ చేస్తాను. ఓకే, సో లెట్స్ మూవ్ టు ద టాపిక్. సో టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ పేపర్ 3. ఓకేనా, అందులో మనం ఈరోజు సెక్షన్ 1లో ఇండియన్ సొసైటీ అనే టాపిక్ని మనం డీల్ చేస్తున్నాం అనమాట. సో ఫస్ట్ చాప్టర్లోకి వెళ్తే మనకు సాలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ, అందులోనే మనకు యూనిటీ ఇన్ డైవర్సిటీ, తర్వాత సబ్ టాపిక్స్ ఫ్యామిలీ, మ్యారేజ్, కిన్షిప్, క్యాస్ట్, ట్రైబ్, ఇవన్నీ ఉంటాయి అనమాట. ఓకే, సో ఇది ఫస్ట్ చాప్టర్. క్వశ్చన్ ఎలా అడగచ్చు వీటి మీద, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్ క్వశ్చనే మేబీ అడగడానికి కూడా అవకాశం ఉంది. ఏంటంటే భారతీయ సమాజం ప్రధాన లక్షణాలు అడగచ్చు, అందులో తప్పు ఏమీ లేదు. ఇంకొంచెం ఒక స్టెప్ ముందరికి వెళ్తే యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటే భిన్నత్వంలో ఏకత్వం ఎలా సాధించబడుతుంది భారతదేశంలో. మీకు తెలుసు భారతదేశం అనేక భాషలకు, మతాలకు, ఓకే, జాతులకు నిలయం అనమాట. ఇన్ని జాతులు, మతాలు, భాషల వాళ్ళు ఉన్నా ఎలా వీళ్ళు యూనిటీగా కలిసి ఉంటున్నారు అనేది ఒక అమేజింగ్ అనమాట. ఏది ప్రపంచ దేశాలకు మామూలుగా అయితే ఇన్ని జాతులు, ఇన్ని భాషలు, మతాలు ఉంటే సెగ్రిగేట్ అయిపోయి దేశం విడిపోతుంది, ముక్కలు అయిపోతుంది అనమాట. కానీ ఇండియా అలా అవ్వలేదు. హౌ అని మీ క్వశ్చన్ అడగచ్చు అనమాట, వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం ఎలా సాధించబడుతుంది, ఇది ఒక క్వశ్చన్. ఇంకో డెప్త్కి వెళ్తే భిన్నత్వంలో ఏకత్వానికి ఎదురవుతున్న సవాళ్ళు ఏంటి, వెరీ ఇంపార్టెంట్ అనమాట. మనం సాధిస్తున్నాం, కొన్నిసార్లు అది ఫెయిల్ అవ్వచ్చు.
మతం పేరుతోనో, కులం పేరుతోనో, తర్వాత భాష పేరుతోనో, ప్రాంతం పేరుతో ఇట్లా ఈ భిన్నత్వంలో ఏకత్వానికి ఛాలెంజ్ విసురుతూ ఉంటారు. కొన్నిసార్లు అసాధ్యం అవుతుంది. ఏంటి ఆ ఛాలెంజెస్? సో ఇది కూడా అడుగుతారనమాట ఎగ్జామ్. ఓకే, సో ఇలాంటివి ఉంటాయి. అది యూనిటీ ఇన్ డైవర్సిటీ. తర్వాత ఇంకొకటి ఫ్యామిలీ విషయాలకు వద్దాం. ఫ్యామిలీ అంటే కుటుంబ వ్యవస్థ. మనది పితృస్వామ్య సమాజం అని మీకు తెలిసిందే. కాకపోతే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం కుటుంబ వ్యవస్థలో వచ్చిన మార్పులు ఏమిటి అని క్వశ్చన్ అడుగుతారనమాట. ఓకే, సో మనకు తెలుసు ఉమ్మడి కుటుంబాలన్నీ పోయి ఇప్పుడు సింగిల్ ఫ్యామిలీ, న్యూక్లియర్ వచ్చేసాయన్నమాట. ఓకే, పెద్దరికం అంటూ ఏముండదు. సో అట్లా ఫ్యామిలీ వ్యవస్థలో వచ్చిన మార్పులు ఏంటి? అలాగే వివాహ వ్యవస్థ, విడాకులు ఎక్కువగా అయిపోవడం, తర్వాత డొమెస్టిక్ వైలెన్స్, ఇవన్నీ మ్యారేజ్ సంబంధించిన విషయాలు అనమాట. మార్పులు సొసైటీలో ఏం జరుగుతుందో తెలిస్తే మీరు ఆన్సర్ రాసేయచ్చు అనమాట. ఓకే, తర్వాత ఇంపార్టెంట్ చూడండి, క్యాస్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఓకే, క్యాస్ట్ పేరుతో భారతదేశంలో రిజర్వేషన్ల కోసం అనేకమైన డిమాండ్లు. ఫర్ ఎగ్జాంపుల్ జాట్స్ అనమాట. ఓకే, సో క్యాస్ట్ దీని ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి, తర్వాత దీని పర్యవసనాలు ఎలా ఉన్నాయి? ప్రతి ఒక్కరూ క్యాస్ట్ పేరుతో మనకు గవర్నమెంట్ డిమాండ్ చేయడం, ఫండ్స్ లేదంటే ధర్నాలు చేయడం, స్ట్రైక్ చేయడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు అనమాట. ఇంకా కొంచెం ముందుకెళ్తే క్యాస్ట్ పేరుతోనే గొడవలు, కొట్లాట్లు, అది వేరే విషయం ఇట్లా. ఓకే, తర్వాత రిలీజన్ సేమ్ కాన్సెప్ట్ అనమాట. ఓకే, రిలీజన్ ఇక్కడ మతము, మతతత్వం చిన్న డెఫినేషన్ వేరు ఉంటుంది అనమాట. మతంతో ప్రాబ్లం లేదు, కానీ మతతత్వంతోనే అనేక సమస్యలు వస్తున్నాయి. ఓకే, సో ఇట్లా మతతత్వం అనేది భారతదేశంలో సమాజం మీద కానీ రాజకీయాల్లో కానీ ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అనేది మనం స్టడీ చేయాలన్నమాట. ఓకే, సో మీకు ఆ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ అని డీటెయిల్డ్గా మీకు పేపర్లో ఇచ్చాను. ఓకే, నీడ్ నాట్ వరీ. నెక్స్ట్ మల్టీ కల్చరలిజం, బహుళ సంస్కృతుల నిలయం అన్నమాట. ఓకే, మల్టీ కల్చరలిజం అది మీకు తెలిసిందే అది. ఓకే, సో ఇది ఇండియన్ సొసైటీ ఫస్ట్ చాప్టర్ అనమాట. ఓకే, నెక్స్ట్ సోషల్ ఎక్స్క్లూజన్ అండ్ వల్నరబుల్ గ్రూప్స్ అని ఉంటుంది అనమాట. అంటే సామాజికంగా అభివృద్ధికి దూరంలో ఉన్నవాళ్ళు అనమాట. ఓకే, అటువంటి వాళ్ళు షెడ్యూల్డ్ క్యాస్ట్, ట్రైబ్, బ్యాక్వర్డ్ క్లాస్, మైనారిటీస్, ఉమెన్, చిల్డ్రన్, ఇవన్నీ వాస్తవానికైతే ఈ 2వ చాప్టరు 5వ చాప్టరు మెర్జ్ చేసేయచ్చు. ఎందుకంటే ఈ 2వ చాప్టర్లో ఉన్న సేమ్ టాపిక్స్ 5లో వస్తాయి. 2లో ఏమని అంటాడు? ఉమెన్, మైనారిటీస్, చిల్డ్రన్, షెడ్యూల్డ్, ఎస్సీ, ఎస్టీ అంటాడు. 5వ చాప్టర్లో ఏం చెప్తాడంటే ఈ సెక్షన్స్ కోసం ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటుంది అనేది. అంతే. 2వ చాప్టరు 5వ చాప్టరు వెరీ వెరీ సింపుల్. ఏదైనా ఓకే, సో షెడ్యూల్డ్ క్యాస్ట్ కోసం వాళ్ళ సమస్యలు ఏంటి, తర్వాత వాళ్ళ కోసం ప్రభుత్వం ఏం చేస్తుంది, ఉమెన్ సమస్యలు ప్రభుత్వం ఏం చేస్తుంది వాళ్ళ కోసం, తర్వాత మైనారిటీస్ సమస్యలు వాళ్ళ కోసం ప్రభుత్వం ఏం చేస్తుంది. ఇవే 2వ చాప్టర్ 5వ చాప్టరు కలిపి చదువుకోవచ్చు. సింపుల్, ఏమీ ఉండదు అనమాట. ఇదే క్వశ్చన్సే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో అయితే దళితుల కోసం దళిత బంధు అనే పథకం లాంచ్ చేసిన విషయం తెలిసిందనమాట. ఓకే, సో అట్లా ఆయా వర్గాల సమస్యలు ఏంటి, వాటి పరిష్కారం కోసం ప్రభుత్వం ఏ చర్యలు తీసుకునింది. అదే ఆ చాప్టర్ పేరు ఏంటంటే సోషల్ పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్ ఇన్ ఇండియా అండ్ తెలంగాణ. అంతే. ఓకేనా. సో సోషల్ ఇష్యూస్ అని ఉంది ఇక్కడ. మీకు పావర్టీ, పేదరికం, అన్ఎంప్లాయ్మెంట్. పేదరికం అంటే సింపుల్ మనకంటే ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు పెడుతుంది, కానీ పేదరికం ఇప్పటికి కూడా మనం నిర్మూలించలేకున్నాం. కారణాలు ఏంటి రాయమంటాడు. బెటర్ మెజర్స్ ఏదైనా సజెస్ట్ చేయమని అడగచ్చు ఎగ్జామ్లో. ఓకే, సేమ్ అన్ఎంప్లాయ్మెంట్ కూడా అదే ఆస్పెక్టే ఉంటుంది. ఓకే, వైలెన్స్ అగైనెస్ట్ ఉమెన్ పర్టికులర్గా ఒక టాపిక్గా ప్రిపేర్ అవ్వండి బాగా. ఓకే, ఉమెన్ ఫేస్ చేస్తున్న అనేక రకమైన సమస్యలు, వైలెన్స్ కానీ, తర్వాత అబ్యూస్ కానీ, ఏదైనా హరాస్మెంటు. ఓకే, సో ఉమెన్ ఫేస్ చేస్తున్న సమస్యలు ఏంటి, వాటిని ఎలా ఎదుర్కోవాలి, ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవాలన్నమాట. రీజనలిజం, కమ్యూనలిజం అండ్ సెక్యులరిజం వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్. ఈ 3 మాత్రం డెఫినెట్, ఈ 3 చదివితే ఒకటి వస్తుంది. రీజనలిజం అంటే తెలుసు కదా, ప్రాంతీయవాదం. ఓకే, జాతీయ ప్రాధాన్యం కన్నా ప్రాంతానికి ఎక్కువ ప్రాధాన్యం ఉండడమే రీజనలిజం అన్నమాట. దీనివల్ల వచ్చే సమస్యలు ఏంటి, ఓకే, దాన్ని
ప్రభుత్వం ఎలా ట్యాకిల్ చేస్తుంది అనేది మనం స్టడీ చేయాలి. కమ్యూనలిజం, మతతత్వం అనేది ఆల్రెడీ చెప్పాను నేను. సెక్యులరిజం, ఓకే, ఇండియాలో సెక్యులరిజం, పాశ్చాత్య దేశాల సెక్యులరిజం, ఆ భావాలకు చాలా తేడాలు ఉన్నాయి. ఏంటి ఆ భావాలు? ఓకేనా, ఆ సెక్యులరిజం అనేది మనం ఎలా ఎందుకు ఫాలో అవ్వాలి అనేది మనం స్టడీ చేయాలన్నమాట. ఓకే, సో కరప్షన్ అనేది మనం ఆల్రెడీ ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్ చదివేస్తాం కాబట్టి ఇంక నేను ఇక్కడ సపరేట్ చదవనవసరం. క్యాస్ట్ కాన్ఫ్లిక్ట్స్ అంటే ఇవే కులాల మధ్య ఆర్థిక, రాజకీయ, సామాజిక ప్రయోజనాల కోసం కొన్ని గొడవలు, వైషమ్యాలు ఎందుకు వస్తున్నాయి, ఎలా మనం సాల్వ్ చేయాలని ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టడీ చేయాలి. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ చూడండి, అర్బనైజేషన్. దీని మీద క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదండి. అర్బనైజేషన్, పట్టణీకరణ వల్ల ఎదురవుతున్న సవాళ్ళు ఏంటి, సమస్యలు. ఓకే, విపరీతమైన జనాభా పెరిగిపోతుంది, వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయలేము, వాటరు, హెల్త్, ఎడ్యుకేషను. ఓకే, తర్వాత లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది. ఓకే, వీటన్నిటి సాల్వ్ చేయడానికి ఏం చేయాలి? ఓకే, సో ఇలాంటివన్నీ అర్బనైజేషన్. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ డిగ్రేడేషన్, అది మనం ఎలాగో ఎన్విరాన్మెంట్ చదువుతాం, నేను నాట్ వరీ. సస్టైనబుల్ డెవలప్మెంట్ అది కవర్ అయిపోతుంది. ఇంకా తర్వాత ఇంకో టాపిక్ ఏంటంటే పాపులేషన్ ఎక్స్ప్లోజన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పాపులేషన్ ఎక్స్ప్లోజన్, జనాభా విస్ఫోటనం లేదంటే జనాభా సమస్య. ఓకే, ఎందుకు పెరుగుతూ ఉంది, దానికి కంట్రోల్ చేయడానికి ఏ మెజర్స్ తీసుకోవాలి, ఇలా మనం స్టడీ చేయాల్సి ఉంటుంది అనమాట. అగ్రేరియన్ డిస్ట్రెస్, ఓకే, వ్యవసాయ సంక్షోభం, అది జనరల్ టాపిక్, మనం న్యూస్ పేపర్లో బాగా కవరేజ్ వస్తామండి, చదువుకోవచ్చు అనమాట. ఓకే, వ్యవసాయ సంక్షోభానికి కారణాలు ఏమిటి, ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటున్నది, ఎందుకు ఫెయిల్ అవుతున్నది, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టడీ చేయాలన్నమాట. ఓకే, నెక్స్ట్ 4వ చాప్టర్లో సబ్ సెక్షన్ ఏ, బి అని 2 ఉంటాయి. సోషల్ ఇష్యూస్ ఇన్ తెలంగాణ ప్యూర్ లోకల్ ఉంటుంది. సోషల్ ఇష్యూస్ వెట్టి, జోగిని అండ్ దేవదాసి సిస్టమ్ మీకు తెలిసే ఉంటుంది, మన తెలంగాణ వాళ్ళకి బాగా. వెట్టి ఫోర్స్డ్ లేబర్ అనమాట. ఓకే, జోగిని అండ్ దేవదాసి సిస్టమ్స్, ఇవి జనరల్గా మోస్ట్ ప్రాబ్లీ షార్ట్ నోట్స్ టైప్లోనే అడుగుతారు ఇది. ఓకే, ఫ్లోరోసిస్ అనేది ఒక నల్గొండ ప్రాంతంలో కామన్ ప్రాబ్లం అనమాట. చైల్డ్ లేబర్, బాల కార్మిక వ్యవస్థ గురించి మనం ఎప్పటి నుంచో చదువుతున్నాం. ఎందుకు బాల కార్మిక వ్యవస్థ, బాల కార్మిక సమస్యలు ఏంటి, వాళ్ళకు ఏం ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటున్నది, అట్లా స్టడీ చేయాలన్నమాట. మైగ్రెంట్ లేబర్ వెరీ ఇంపార్టెంట్. ఇటీవల కోవిడ్ వచ్చిన తర్వాత వలసలు ఎక్కువైపోయాయి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి. సో అప్పుడు వీళ్ళ వల్ల ఏ సమస్యలు వస్తున్నాయి అనేది మనం చదవాల్సి ఉంటుంది. చైల్డ్ మ్యారేజెస్, ఓకే, రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ మ్యారేజ్ ఏజ్ 21కు పెంచాలనే ప్రపోజల్ వచ్చిందనమాట ఫర్ ఉమెన్స్కి. ఓకే, సో ఈ సందర్భంలో చైల్డ్ మ్యారేజెస్ ఎక్కడ జరుగుతున్నాయి, ఎందుకు, దానికి రీజన్స్ ఏంటి, ఆర్థిక సామాజిక ప్రభావం ఎంత, దాని తర్వాత అనేది మనం స్టడీ చేయాల్సి ఉంటుంది. సోషల్ మూమెంట్స్ ఇన్ తెలంగాణ అని ఒక టైటిల్ ఇచ్చాడు, కానీ మా సోషల్ మూమెంట్స్ అనేది సిలబస్లో చెప్పలేదు. కానీ నేను వేరే వెబ్సైట్లో చూడడం వల్ల సోషల్ మూమెంట్స్ అంటే ఏంటంటే తెలంగాణ పెజెంట్ మూమెంట్ అనేది అందులోనే వస్తుంది, నక్సల్బరీ మూమెంట్ అందులోనే వస్తుంది, ట్రైబల్ మూమెంట్స్, భూదాన్ మూమెంట్ ఇది కూడా సోషల్ మూమెంట్స్ కింద మనం చదువుకోవాలి. ఓకే, లైబ్రరీ మూమెంట్, నెక్స్ట్ దళిత్ మూమెంట్స్, బ్యాక్వర్డ్ క్లాస్ మూమెంట్స్, హ్యూమన్ రైట్స్, ఇవి రఫ్గా ఉన్నాయి ఇందులో సోషల్ మూమెంట్స్ అనేది. కానీ మనకి ఏది వస్తుంది అనేది సిలబస్లో చెప్పలేదు, ఓన్లీ టైటిల్ మాత్రం ఇచ్చాడు, సోషల్ మూమెంట్స్ ఇన్ తెలంగాణ అని. ఓకే, సో మనం ఇది జస్ట్ నోట్స్ టైప్లోనే ప్రిపేర్ అయితే సరిపోయి, ఏం డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. ఓకే, తెలంగాణ సాయుధ పోరాటం, ఓకే, నెక్స్ట్ భూదాన్ మూమెంట్ గురించి రాసి దాని ప్రభావాన్ని అంచనా వేయండి అని అడగచ్చు అనమాట. ఓకే, సో నేను కొంచెం స్పీడ్గా చెప్పినా కూడా మీకు ఒక పీడిఎఫ్ ఫార్మాట్లో మీకు ఇస్తాను కాబట్టి నేను నాట్ వరీ. ఓకే, సో వీటికి ఆన్సర్స్ అనేది దానికి సపరేట్ వీడియో 1 by 1 చేసుకోవాల్సిందే, కానీ ఈరోజు ఏంటంటే ఓన్లీ స్ట్రాటజీ అనమాట. నెక్స్ట్ 5th చాప్టరు ఆల్రెడీ నేను చెప్పాను. 2nd చాప్టరు 5th చాప్టర్ ఒకటే, అక్కడ ఇష్యూ ఇస్తాడు, ఇక్కడ మెజర్స్ ఇస్తాడనమాట. ఓకే, సో ఇక్కడ పాలసీ ఫర్ ఉమెన్, చిల్డ్రన్, ఏజ్, డిసేబుల్డ్, SC, ST, బ్యాక్వర్డ్ క్లాస్.
ఓకే, మళ్ళీ సేమ్ రిపీట్ ఉంటాయన్నమాట. వాళ్ళ కోసం ప్రభుత్వం ఎటువంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నది అనేది. ఓకే, సో ఇది బ్రీఫ్గా సెక్షన్ 1 అనమాట. ఓకే, సో మనకు ఇప్పుడు సిలబస్ మీద ఒక ఐడియా ఉందన్నమాట. సో క్వశ్చన్స్ ఎలా అడుగుతారో మీకు ఆల్రెడీ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తాను. ఇప్పుడు ఆన్సర్స్ ఎక్కడ అంటే సోర్స్ ఎక్కడ మనకు వెరీ ఇంపార్టెంట్. ఓకే, అంటే మనకు దొరికింది ఒకటి తెలుగు అకాడమీ ఒకటి. ఓకే, తెలుగు అకాడమీలో బేసిక్స్ మాత్రమే ఉంటాయి, కానీ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ కానీ ఆన్సర్స్ కానీ అందులో ఉండవు. ఓన్లీ బేసిక్స్ మాత్రమే, అవగాహన కోసమే ఉంటుంది. కానీ ఎగ్జామ్లో అడిగే వాటికి ఆన్సర్స్ అనేది దాంట్లో వెతకడం కొంచెం కష్టమే, అంత అప్ టు డేట్ ఏమి ఉండదు. కాకపోతే దీనికి మంచిగా సివిల్ సర్వీస్ ఏదైనా మెటీరియల్స్, సివిల్ సర్వీస్లో మనకు ఇండియన్ సొసైటీ అనే ఒక జనరల్ స్టడీస్లో ఒక పేపర్, ఒక పార్ట్ ఉంటుంది అనమాట. సో ఆ మెటీరియల్ చాలా వరకు మీకు హెల్ప్ అవుతుంది. అప్రోచ్ అంటే వాటికి ఆన్సర్స్ ఎలా రాయాలి, ఏం రాయాలి అనేది ఆ మెటీరియల్స్ మీకు వెబ్సైట్లో చాలా దొరుకుతాయి అనమాట. సో ఏదైనా ఒక టాపిక్ మీరు నెట్లో సెర్చ్ చేయడం ద్వారా ఈ సివిల్ సర్వీస్ వెబ్సైట్స్ మీకు పర్ఫెక్ట్గా ఆన్సర్, వే ఆఫ్ ఆన్సర్ మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. సో అది ఒకటి. సో మనకు సివిల్స్ వెబ్సైట్స్ వాడుకోండి. ఈ రెండు మీకు తెలుగు అకాడమీతో పాటు ఈ సివిల్ సర్వీస్ వెబ్సైట్, ఓకే, ఏదైనా వెబ్సైట్స్ చాలా బాగుంటాయి అన్నమాట. సో ఇది వరకు మీకు ఈ రెండు చాలా హెల్ప్ అవుతాయి. సో ఇది అండి మేము చెప్పాలనుకున్నది. సోర్సు తెలుగు అకాడమీ ఒకటి, సివిల్ సర్వీస్ వెబ్సైట్స్. తర్వాత రైటింగ్ ప్రాక్టీస్ ఖచ్చితంగా చేయాల్సిందే. ఓవరాల్గా ఈ టాపిక్ మీద మినిమం మీరు 5 చాప్టర్లు ఉన్నాయి, కనీసం ఒక 40 క్వశ్చన్స్ అయితే ప్రిపేర్ అవ్వాల్సిందే మీరు. ఓకే, 5 చాప్టర్ల మీద ఒక 40 క్వశ్చన్స్ ప్రిపేర్ అవుతే డెఫినెట్గా మీకు కావాల్సిన 5 క్వశ్చన్లు వస్తాయి. ఎలాగో చాయిస్ ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ది స్ట్రాటజీ ఆన్ Indian Society for Paper 3 TSPSC Group 1 Mains. Okay na. So along with this we are offering mentorship program for Group 1 Mains only, TSPSC paper 1, 2, 3, 4 and 6, not 5. Okay, science and technology అనే పేపర్ ఆఫర్ చేయట్లేదు. రిమైనింగ్ అన్ని పేపర్స్ కూడా క్లాసెస్ విల్ బి ఆఫర్డ్. సో మీకు మా క్లాసెస్ కానీ తర్వాత క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కానీ మెటీరియల్ కానీ ఎలా ఉంటుంది అని మీరు తెలుసుకోవాలనుకుంటే జస్ట్ మీ వాట్సాప్ నుంచి ఈ నెంబర్కి ఒక రిక్వెస్ట్ పెట్టండి, సరిపోతుంది. 7794987339 నెంబర్కి ఒక రిక్వెస్ట్ పెడితే మీకు శాంపుల్ మెటీరియల్స్ పీడిఎఫ్స్ పంపిస్తాను. ఎలాగో లెక్చర్స్ జస్టిస్ ఐఏఎస్ అకాడమీ అనే యూట్యూబ్ ఛానల్లోనే పాలిటీ మీద, గవర్నెన్స్ మీద, ఎకానమీ మీద కొన్ని చేశాను, కావాలంటే చూడవచ్చు. ఓకే, సో హియర్ ఆన్వర్డ్స్ విల్ కంటిన్యూ అవర్ సెషన్స్ ఆన్ డిఫరెంట్ టాపిక్స్ టిల్ ఎండ్ ఆఫ్ ది ఎగ్జామ్. ఓకే, పరీక్ష పూర్తి అయ్యేంత వరకు అనేక రకమైన విషయాల మీద టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ కానీ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ కానీ అనేక లెక్చర్స్ విల్ బీ ప్రొవైడెడ్ ఫర్ యూ. Okay students, thank you very much for giving this opportunity. So let us meet once again in the next video. Thank you very much.